ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత పార్లమెంటు సభ్యులు, బీజేపీ నాయకులైన ఈటల రాజేందర్ గారు బాధ్యతారహితమైన వ్యాఖ్య చేయడం చర్చనీయాంశం. సరే, ఒక పార్టీ నాయకుడుగా ఆయన బాధ్యత మరిచి వ్యాఖ్య చేసి ఉండొచ్చు, అది ప్రజలు తేల్చుకుంటారు. కానీ అక్కడితో ఆగలేదు. ఈటల అనుచరులు అనే పేరుతో బహిరంగంగా విలేకరుల సమావేశాలు పెట్టి డాక్టర్ నాగేశ్వర్ గారిని బహిరంగంగా బెదిరిస్తున్నారు. చంపుతాం, దాడులు చేస్తాం, ఇంటి మీదకి వస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఇదెక్కడి అరాచకం, ఇదెక్కడి సంస్కృతి, ఇదేం ప్రజాస్వామ్యం? అంటే ఒక ప్రొఫెసర్, ఒక జర్నలిస్టు, ఒక విశ్లేషకుడు ఒక సమస్య మీద విశ్లేషణ చేస్తే అది మీకు నచ్చకపోతే దాడులు చేస్తారా? దాడులు చేస్తామని బహిరంగంగా బరితెగించి బెదిరిస్తారా? పైగా ఏం పెట్టుకుంటున్నారు క్యాప్షన్? ఈటల అనుచరులు. మరి ఈటల అనుచరుల పేరుతో ఇట్లా బరితెగించి బెదిరింపులు చేస్తా ఉంటే ఈటల రాజేందర్ గారు ఎందుకు స్పందించట్లేదు? ఈటల అనుచరులు కాబట్టేనా? ఈటల రాజేందర్ గారి ప్రోత్సాహంతోనే వీళ్ళంతా చెలరేగిపోతున్నారా? ఇప్పుడు ఈటల గారు సమాధానం చెప్పాలి. ఆశ్చర్యకరమైన విషయం, ఈటల రాజేందర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాలి. ఆయన సూడో మేధావి అన్నారు, నాగేశ్వర్ను పట్టుకొని సూడో మేధావి అన్నారు అనే హక్కు ఆయనకు. కానీ నాగేశ్వర్ గారు సూడో మేధావి అని ఈటల రాజేందర్ గారికి ఎప్పుడు అర్థమైంది? బీజేపీలో చేరిన తర్వాత, బీజేపీ తరఫున ఎంపీ అయిన తర్వాత అర్థమైందా? లేకపోతే మొదటి నుంచి నాగేశ్వర్ను సూడో మేధావి అని అనుకుంటున్నారు? నాకు తెలిసిన ఈటల రాజేందర్ గారు సహజ స్వభావం అది కాదు. ఈటల రాజేందర్ గారి చరిత్ర చూసిన వాళ్ళు ఎవరు కూడా ఈటల రాజేందర్ గారి సహజ స్వభావం అది కాదు కదా. ఏమిటి ఈటల గారు ఇట్లా మాట్లాడడం ఏంటి డాక్టర్ నాగేశ్వర్ గురించి అని ముక్కును మీద వేలేసుకుంటారు. ఈటల గారు ఇట్లా వ్యాఖ్యానించడమే ఒక ఆశ్చర్యకరమైంది. అయితే ఈటల అనుచరుల పేరుతో బరి తెగించి బెదిరింపులకు పాల్పడతా ఉంటే ఈటల గారు మౌనంగా ఉండడం ఏమిటి? ఇది మరింత ఆశ్చర్యం కొలుపుతోంది. అయితే రాజకీయాలు తెలిసిన వాళ్ళకెవరికి ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఇది సాధారణ ప్రజలకు కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ రాజకీయాలు లోతుగా అర్థం చేసుకోగలిగే వాళ్ళు, రాజకీయాలు పరిశీలిస్తున్న వాళ్ళకి అంత ఆశ్చర్యం అనిపించదు. ఎందుకంటే బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత బీజేపీ లక్షణాలే వస్తాయి తప్ప అంతకు ముందు ఉన్న లక్షణాలు ఉంటాయా? ఉండవు కదా. ఈటల రాజేందర్ గారి చరిత్ర అంతకుముందు ఎంత మంచి చరిత్ర అనుకున్నా ఒకసారి బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత బీజేపీ సంస్కృతి, ఆర్ఎస్ఎస్ సంస్కృతి, బీజేపీ సంప్రదాయం, బీజేపీ పద్ధతులే అబ్బుతున్నాయి. అది ఈటల రాజేందర్ గారిలో చాలా స్పష్టంగా మనకు కనపడతాం. తెలంగాణలో బీజేపీ బలపడితే ప్రజాస్వామ్యానికి రాబోయే ప్రమాదం ఏమిటో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న మచ్చు తునక. అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు చూస్తాం మనం. బీజేపీకి శాసనసభలో 8 స్థానాలు, పార్లమెంట్లో ఒక 8 స్థానాలు వచ్చినాయో లేదో బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి ఓట్లు పెంచుకున్నటువంటి నేపథ్యంలో ఇక చెలరేగిపోయే పరిస్థితి, విచ్చలవిడిగా అరాచకంగా మాట్లాడే పరిస్థితి మొదలైంది. ఈటల అనుచరులు పేరుతో నాగేశ్వర్ని తంతాం, కొడతాం, చంపుతాం అని బెదిరిస్తే పార్లమెంటరీ ఏతర భాష, నాన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం ఎక్కడ? ఇది బహిరంగంగా విలేకరుల సమావేశంలోనే. ఆ విలేకరుల సమావేశంలో మాట్లాడిన విషయాలు వైరల్ అవుతున్నాయి, ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈటల అనుచరుల పేరుతో వాళ్ళు వాడిన భాష, బెదిరింపు ధోరణి అన్ని వైరల్ అవుతుంది. ఇంత జరుగుతుంటే ఈటల ఎందుకు స్పందించట్లేదు? ఈటల పశ్చాత్తాపం ప్రకటించి ఉంటే ఆయన గౌరవం నిలబడేది. ఈటల అనుచరుల పేరుతో ఇట్లా చెలరేగి బరితెగించి మాట్లాడుతున్న వాళ్ళను కట్టడి చేసి ఉంటే ఆయన పట్ల ఉన్న గౌరవం ఎంతో కొంత మిగిలి ఉండేదేమో ప్రజలు. కానీ ఆయన మౌనంగా ఉండటం బీజేపీ లక్షణాలతో పెనవేసుకుపోతున్న తీరును సూచిస్తా ఉంది. సహజం. బీజేపీ తరఫున ఎంపీ కూడా అయిన తర్వాత బీజేపీ లక్షణాలు కాకపోతే ప్రజాస్వామ్య ధోరణులు ఉంటాయా? ఆశించలేము. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతున్నా కొద్దీ బహిరంగంగా బెదిరింపు ధోరణులు ఎట్లా ముందుకొస్తున్నాయి. అంతకుముందు 2 రాజకీయ పార్టీల మధ్య ఇలాంటి అవాకులు, చెవాకులు, తిట్లు, దీవెనలు, బూతు పంచాంగాలు మనం చూసేవాళ్ళం. అది వివిధ రాజకీయ పక్షాలు, 2 పక్షాలు అట్లానే మాట్లాడుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లానే బూతు పంచాంగాలు ఇప్పుకోవటం, బెదిరింపులు చేసుకోవడం చూసాం మనం. కానీ ఈ సందర్భంగా జరుగుతున్నది 2 రాజకీయ పార్టీల మధ్య కాదు. ఒక మేధావి గళం విప్పినందుకు, ఒక మేధావి నోరు విప్పినందుకు, ఒక సమస్య మీద ఒక మేధావి విశ్లేషణ చేసినందుకు. డాక్టర్ నాగేశ్వర్ విశ్లేషణ తెలుగు ప్రజలకు తెలియంది కాదు, తెలుగు ప్రజలకే కాదు, దేశ ప్రజలకు తెలియంది కాదు. నాగేశ్వర్ ప్రజల తరఫున నిలబడేటువంటి ఒక మేధావి, ప్రజాస్వామ్యం కోసం నిలబడే మేధావి, ఈ దేశ ప్రయోజనాల కోసం నిలబడే మేధావి. డాక్టర్ నాగేశ్వర్ చేసే విశ్లేషణల సారాంశం ప్రజలు, ప్రజల ప్రయోజనాల చుట్టే తిరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసిన విషయం. అయినా ఒక మేధావి చేసే విశ్లేషణ మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఉండకూడదని కూడా చెప్పలేము. మీరు విభేదించండి, ఖండించండి, లేదు మీ వివేకానికే వదిలేసేటువంటి అంశం సూడో మేధావి అని కూడా మీరు మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి.
అది మీ విచక్షణకు సంబంధించిన విషయం, మీ వివేకానికి సంబంధించిన విషయం. కానీ చంపుతాం, తంతాం, దాడి చేస్తాం, ఇంటి మీదకి వస్తాం, ఎవడిచ్చిండు మీకు ఈ హక్కు ఇట్లా మాట్లాడడానికి? ఒక మేధావి ఒక విశ్లేషణ చేస్తే చంపుతారా, తంతారా, ఇంటి మీదకి వస్తామని బెదిరిస్తారా, దాడులు చేస్తామని బహిరంగంగా బరితెగించి సవాళ్లు విసురుతారా? అంటే తెలంగాణ ప్రజల్ని ఎటు నడిపించదలుచుకున్నారు? తెలంగాణలో ఎలాంటి సంస్కృతిని మీరు పెంచదలుచుకున్నారు? ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజాన్ని అరాచకం వైపు తీసుకెళ్లదలుచుకున్నారా? బీజేపీ చేయదలుచుకున్నది ఈ పనేనా? లేదు ఈటల అనుచరుల పేరుతో మాట్లాడితే బీజేపీకి ఏమి సంబంధం అని చెప్పేసి ఎవరైనా అనొచ్చు. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ తప్పు మాట్లాడాడని ఒక మాట కూడా అనట్లేరు ఎందుకు? కిషన్ రెడ్డి గారు తెలంగాణకు చెందిన నాయకులే, అచ్చ తెలుగు నాయకులే. ఈటల రాజేందర్ గారు వాడే భాష, ఈటల అనుచరుల పేరుతో వాళ్ళు వాడే భాష అర్థం కానోడేం కాదు. కేంద్ర మంత్రి, రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు, మరి తమ బీజేపీలో ఉన్న నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతుంటే, లేదా వారి అనుచరుల పేరుతో అప్రజాస్వామికంగా మేధావులకు వ్యతిరేకంగా అవాకులు చవాకులు పేలుతా ఉంటే కట్టడి చేయాల్సిన బాధ్యత లేదా? మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మౌనంగా ఉన్నారు అంటే ఏమర్థం చేసుకోవాలి? అది బీజేపీ సంస్కృతి కాబట్టి, అంతకంటే వేరే అర్థం ఏముంది? ఇదంతా ఒక భాగం. రాష్ట్ర పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇదెక్కడో రహస్యంగా అన్నది కాదు, ఎవరో కేసు పెడితే తప్ప స్పందించాల్సింది కాదు. రోడ్డు మీద ఎవరైనా నిరసన తెలుపుతూ రోడ్డు కడ్డంగా రాస్తారోకో చేస్తే ఎవరు ఏ కంప్లైంట్ ఇవ్వకుండానే పోలీసులు ఉరికొస్తారే, అరెస్ట్ చేస్తారే? ఒక ప్రజా సమస్య మీద రాస్తారోకో చేస్తే ఏ కంప్లైంట్ అవసరం లేకుండానే పరిగెత్తుకొస్తారు కదా పోలీసులు. మరి ఇప్పుడు ఇంత బహిరంగంగా వీడియోలు వైరల్ అవుతా ఉంటే, చంపుతాం, తంతాం, ఇంటి మీదకి వస్తాం, ఖబర్దార్, జాగ్రత్త అని చెప్పేసి బెదిరిస్తా ఉంటే, ఓ గూండాల్లాగా బెదిరిస్తా ఉంటే పోలీసులు ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు? వారి మీద కేసు పెట్టాలి కదా, అరెస్ట్ చేయాలి కదా, కోర్టులో న్యాయస్థానం ముందు ఉంచాలి కదా. ఎందుకు పోలీసులు స్పందించట్లేరు? ఇది పోలీసు వ్యవస్థ కూడా సమాధానం చెప్పాల్సిన విషయం. తెలంగాణ ప్రజలు ఇవేవి చూడట్లేరు, కళ్ళు మూసుకొని కూర్చున్నారనుకుంటే పొరపాటు. తెలంగాణ సమాజం పోరాట చరిత్ర కలిగిన, ప్రజాస్వామ్యం కోసం పరితపించే స్వభావం కలిగిన ప్రజలు. అందుకని జరుగుతున్న పరిణామాలను చూస్తూ కళ్ళు మూసుకొని కూర్చుంటారనుకుంటే ప్రజలు ఆలోచిస్తారు, అడుగులు వేస్తారు. భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదే. చూద్దాం.